అప్పుడు ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారిని ఒకసారి అడిగితే అక్కడ గడ్డగట్ట చెల్లి ఉంటది, స్నానాలు కూడా చేయాలి, ఎవరో 6 రోజులు ఉండాలంటే ఎలా ఉంటారు అన్నారు. మీకు అది గుర్తుండే ఉంటది. యా యా అవును. అలాంటి మంత్రులు, బాధ్యత లేని మాటలు మాట్లాడే మంత్రులు పరిపాలన నుంచి మరి 76 ఏళ్ళు ఉన్నటువంటి నవయువకుడు వల్లే చంద్రబాబు నాయుడు గారు మరి అంత గడ్డ కట్టేసారు. అదే సందర్భం, అదే రోజులు మరి ఆయన వెళుతూ ఆయనతో పాటు ఒక టీముని తీసుకుని వెళ్తూ ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తేవటం లక్ష్యంగా, యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా, రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా నిలపడమే మరి కర్తవ్యంగా వారు ఈ సందర్భంగా వెళ్ళటం. దానిలో భాగంగా ఏదైతే ఐటీ మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి లోకేష్ గారు గతంలో చూసుకుంటే అక్టోబర్ 25న వారు అమెరికా వెళ్ళి 1 వారం పాటు పర్యటించి మరి అక్కడ ఎంత పెద్ద ఎత్తున ఒక 1 అవర్ కూడా గ్యాప్ లేకుండా పారిశ్రామిక దిగ్గజాలను అందరినీ కూడా కలుస్తూ వారితోటి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాల మీద వివరిస్తూ వారి పెట్టుబడుల కోసం చేసినటువంటి ప్రయత్నం, దాన్ని కొనసాగించి ఈ రోజున ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మరి దావోస్ వెళ్ళేది ఏదైతే వైబ్రెంట్ ఏపీగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ట్యాగ్ లైన్ తోటి వెళ్తా ఉన్నారు. దానిలో భాగంగా కనుక షెడ్యూల్ కూడా మేము చెప్పకముందు మీరు కూడా కొంత షెడ్యూల్ కూడా చెప్పున్నారు. ఏదైతే దిగ్గజ కంపెనీలని లక్ష్మీ మిత్రతో మీటింగ్ దగ్గర మొదలుకొని మొత్తం అన్ని కూడా అనేకమైనటువంటి గ్రీన్ హైడ్రోజన్ ఏదైతే మొన్న ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో వచ్చి ఓపెన్ చేసినటువంటిది ఏదైతే ఉందో, ఆ రోజు ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ చెప్పింది ఏదైతే ఉందో, ఒక 4-5 దేశాల్లో ముఖ్యమైన భూమికి పోషించే దాంట్లో భారత్ ఉంటుంది. ఆ భారత్ కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేసేటువంటి 1-2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఉండబోతా ఉందని ఏదైతే ఆ రోజు చెప్పారో, దాని తగ్గట్టుగా దానికి సంబంధించినటువంటి మీటింగ్స్ కానీ, ఇంపల్స్ కానీ, కోకో కోలా కానీ, వెల్స్పర్స్ కానీ, లేకపోతే ఎల్జీ కానీ, కార్న్బర్గ్ కానీ, సిస్కో కానీ, వాల్మార్ట్ కానీ, ఇలాంటి సంస్థలతోటి కానీ, ఎనర్జీ ట్రాన్సాక్షన్ కానీ, ఇలాగ అనేకమైనటువంటి సంస్థలతోటి వారు యొక్క సమావేశాలు ఏర్పాటు చేయటం. దాంట్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి ఒక తీర ప్రాంతం, దాదాపు 924 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి ఒక తీర ప్రాంతం. రెండోది వాటర్ ఫెసిలిటీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సర్టెనిటీ, ఇంతకుముందు అన్సర్టెనిటీ తోటి ప్రభుత్వంలో వస్తే పెట్టుబడిదారులు ఎలా ఇబ్బంది పడ్డారో, ఎలా అవమానపడ్డారో, ఎలా వెనక్కి వెళ్ళిపోయారో పరిస్థితుల నుంచి ఈ రోజు వాళ్ళని రెడ్ కార్పెట్ వేసి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్నటువంటి చక్కని అవకాశాన్ని వివరించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్ లో కూడా ఉన్నటువంటి ఒక అవకాశాలు కానీ, ఏదైతే ఎక్కడ ఇబ్బంది లేకుండా అగ్రెసివ్ కానీ, పారిశ్రామిక భయపెట్టడానికి కానీ, లేకపోతే ముడుపులు లాక్కోవటానికి ఉన్న కంపెనీల్ని పెట్టుబడి పెట్టే వాళ్ళని తరిమేశారు. తరిమేసిన రాష్ట్రంలోకి మళ్ళీ రెండని రప్పించడానికి ఎట్లా వెళ్తారు, ఎటువంటి స్ట్రాటజీతో వెళ్దామని? దానికి అంటున్నాను, గతంలో ఏదైతే ఉన్నటువంటి జాకీ గానీ, లులు గానీ, ఇవన్నీ ఏదైతే ఏషియన్ పెయింట్స్ కానీ, పేపర్ మిల్స్ కానీ, ఇవన్నీ ఏదైతే వెనక్కి వెళ్ళిపోయింది, అలాంటి కియాకి సంబంధించినటువంటి కొన్ని పరిశ్రమలు, అంటే ఏవైతే స్పేస్ పార్క్ సంబంధించినటువంటి దాదాపు 18 యూనిట్స్ చెన్నై తరలిపోయినటువంటి, ఎక్కడో ఎప్పటి నుంచో ఉన్నటువంటి అమర్ రాజా బ్యాటరీస్ కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, వాటి నుంచి ఇప్పుడున్నటువంటి పొలిటికల్ ఏదైతే పార్టీ రూలింగ్ లో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో, ఈ యొక్క పొలిటికల్ సర్టెనిటీ అన్ని విధాలుగా ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పారిశ్రామికవేత్తలకి రెడ్ కార్పెట్ వేసి ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి ఎలాంటి పరిస్థితులు, అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, దానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఎలాంటిది ఉంది, ఎంత నమ్మకం ఉంది అనేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్, అది మనందరికీ కూడా తెలుసు. అనేక మంది వ్యక్తులు వారి యొక్క లైఫ్ హిస్టరీ మనం చూసుకుంటే గనక ఈయనకు పేజీ అనేది రాసి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వ్యక్తులతో చెప్పండి స్ట్రైట్. ఇప్పుడు ఒక నాకు తెలిసి 10-15 రోజులు అనుకుంటా స్వయాన మంత్రి లోకేష్ గారు మమ్మల్ని పెట్టుబడి పెట్టేవాళ్ళు, పరిశ్రమల వాళ్ళు, ఇన్వెస్టర్స్ గ్యారంటీ ఇస్తారా మీరు, జగన్ గారు మళ్ళీ రాకుండా అని అంటున్నారు. సరే ఇక్కడే అడిగారు అనుకుందాం, ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో కూడా అక్కడ వాళ్ళు కూడా అడిగితే మరి ఏం చెప్తారు సమాధానం? ఖచ్చితంగా 10 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఏదైతే ప్రజలు 151 ఇచ్చి ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఎక్కించారో, 150 అవుట్ ఆఫ్ 175 151 అనేది ఎంత పెద్ద బిగ్ టాస్క్ అనేది అందరికీ తెలుసు. దాన్ని 151 సీట్లని పడగొట్టి 11కి మిగిల్చి 164 సీట్లు ఇవ్వటం అంటే ప్రజల యొక్క ఆకాంక్ష ఏ విధంగా ఉంది, కూటమి మీద ఏ రకమైనటువంటి విశ్వాసం ఉంది అనేది ఈ యొక్క తీర్పుతోటి, ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి ప్రపంచానికి అర్థమవుతోంది. దానికి తోడు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వేరే వ్యాపకాలు లేకుండా, అవినీతి అక్రమాల తావు లేకుండా ప్రజా రంజికి పాలన చేస్తూ ఇంత ముందు ఏదైతే మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేదో ఇప్పుడు దాన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అదేవిధంగా ఏదైతే సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్,
ఏదైతే పెట్టుకున్నారో ఆడంబరాలకు పోకుండా ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రజలతో మమేకమై ప్రజల యొక్క ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్తూ ఏదైతే ఇచ్చినటువంటి హామీ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఏదైతే కల్పిస్తామని చెప్పున్నారో దాన్ని తగ్గట్టుగా తీసుకుంటున్నటువంటి ప్రతి చర్య కూడా ప్రజలందరికీ కూడా అర్థమవుతోంది. ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏం చేయాలో తెలియక దుబారా ఖర్చులు ఆ ఖర్చు వీళ్ళు వెళ్ళలేకపోయారు, వీళ్ళు చేయలేకపోయారు, వీళ్ళు తేలేకపోయారు, ఉన్నాటిని కూడా కాపాడలేకపోయారు. కొత్తగా అనేక పరిశ్రమలు చూసుకుంటే కనుక మీరు చూడండి, ఇప్పుడు మనకు చూస్తే ఆల్రెడీ ఇప్పుడు డీప్ టెక్ లో ఈ టెక్నాలజీ మీద ఉన్నటువంటి విషయాలుగా డ్రోన్ సంబంధించింది కానీ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి విషయాల మీద కానీ ఎంత డెవలప్మెంట్ ఈ స్టేట్ లో మిగతా స్టేట్లతో పోలిస్తే కంపారిటివ్ ఇండియాలోనే మిగతా స్టేట్లతో పోలిస్తే ఈ స్టేట్ లో ఎంత బ్రహ్మాండంగా ఒక్కొక్క అడుగు ముందు పడతా ఉంది. రెండోది పారిశ్రామిక ఏదే విధంగా హెచ్సిఎల్ కానీ ఎస్పీసీఎల్ కానీ ఇవన్నీ కూడా పెట్టుబడులు పెట్టడం కానీ కొత్తగా విస్తరణ చేయడంలో కానీ చేస్తున్నటువంటి చొరవ, వీటితో పాటు శ్రీ సిటీని ఒక హబ్ గా తీసుకునే ఎలక్ట్రానిక్స్ అన్నిటికీ కూడా అదేవిధంగా కడపలో కానీ కర్నూలులో కానీ మొన్ననే చూసిన కడపలో కూడా ఏం జరుగుతా ఉంది, ఎంత ముందుకు వచ్చారని. సో ఇవన్నీ ఏంటంటే పారిశ్రామికవేత్తలకి ఒక గ్యారంటీ డెఫినెట్ గా అడుగుతారండి. ఎందుకు అడగరు? ఎందుకంటే మనం చూసాం కియా పరిశ్రమలో సంబంధించినటువంటి కొత్త యూనిట్ కారు ఉత్పత్తి రిలీజ్ కి ఎంపీని పిలిస్తే ఆ ఎంపీ అక్కడ దాని మీద ఏం రాశాడు, కారు బానెట్ మీద అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి, ఎలాంటి సంఘటన జరిగింది అనేది ఎవ్రీబడి నోస్. కాబట్టి వాళ్ళు అందుకే ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయారు. అదేవిధంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి అమర్రాజా బ్యాటరీస్ హైయెస్ట్ ట్యాక్స్ పేర్ ఇన్ ఏపీ, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ భరించలేక పక్క రాష్ట్రానికి 9,500 కోట్ల పెట్టుబడి పెట్టేటువంటి పెట్టుబడిని పక్క రాష్ట్రానికి తీసుకెళ్లిపోయి వారు అక్కడ చేసినటువంటి ఫలితాంగం మనం చూసాం. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఏపీకి చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ అంబాసిడర్, దానికి ఒక పక్కన మోదీ గారు కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండడం, రెండో పక్కన మరి పవన్ కళ్యాణ్ గారు తోడు ఉండడం, లోకేష్ గారు మరి ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివొచ్చి ఆయన యొక్క జ్ఞానాన్ని ఈ యొక్క రాష్ట్ర యువతకి ఉపయోగపడే విధంగా ఆయన తీసుకొస్తున్నటువంటి సంస్కరణలో ఇస్తున్నటువంటి భరోసా డెఫినెట్ గా తీసుకుంటే ఎక్కడ ఆయన మినిస్టర్ చేసిన తర్వాత 56 రోజుల పాటు ప్రజా దర్బార్ నిర్వహిస్తే దాదాపు 5,810 అర్జీలు ఆయనకు వస్తే అందులో 4,400 అర్జీలకి పరిష్కారం చూపించినటువంటి నాయకత్వం డెఫినెట్ గా ప్రజలందరూ కూడా లోకేష్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆ యొక్క నమ్మకాన్ని ఉంచారు. కాబట్టి ఆ నమ్మకాన్ని వీరు అక్కడ ప్రామిసరీ నోటుగా ఇస్తారు, లేకపోతే అగ్రిమెంట్ నోటుగా ఇస్తారు, పెట్టుబడులు తీసుకొస్తారు. ఈ రాష్ట్రం ఏదైతే విజన్ 2047 డాక్యుమెంట్ ఏదైతే ఉందో